ఏం లేదు భయ్య. బాక్స్ ఆఫీస్ నీట్‌గా, కూల్‌గా తగలడిపోతుంది అంతే. 'థగ్ లైఫ్' సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈరోజు. కమల్ హాసన్ గారు అలాగే శంభు గారు ఫాదర్ అండ్ సన్ ఇద్దరి వార్ అయితే స్టార్ట్ అవుతుంది. మతిపోయింది భయ్య, నాకు చెప్తున్నా కదా. మణిరత్నం గారు సినిమాకి డైరెక్టర్ అండ్ ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ నిజంగా భయ్య మైండ్ ఎగిరిపోయింది అసలు. సినిమా జూన్ 5th అయితే రిలీజ్ అవుతుంది. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ట్రైలర్ లో ఒక సీన్ అయితే ఉంటది, కమల్ హాసన్ గారు ఒక లిప్ లాక్ సీన్ అయితే ఉంటది. ఈ ఏజ్ లో ఆయనకి లిప్ లాక్ సీన్ ఏంటారు నాయన అనేసి ఇప్పటి నుంచే ట్రోల్ స్టార్ట్ అయింది. సో వాళ్ళకి ఒకటే అంటున్నాను, సినిమాలోది క్యారెక్టర్ భయ్యా, అది ఒకటి మీరు మర్చిపోతున్నారు. అంటే ఇప్పుడు 60 సంవత్సరాల్లో 70 సంవత్సరాల బామ్మని తీసుకురమ్మంటారా హీరోయిన్ గా? ఆయనతో పాటు చేస్తారా? ఇది ఆలోచించండి. ఇందులో క్యారెక్టర్ మాత్రమే. సో ఆ క్యారెక్టర్ అది చేస్తుంది అంతే. సినిమా చూశాకే అది అవసరమా లేదా అనేది మనకు సినిమా చూశాక క్లారిటీ వస్తుంది. అది అనవసరంగా ఇరికించారంటే అప్పుడు ట్రోల్స్ కాదు, మీరు ఎంతైనా తిట్టుకోండి, నేను ఒప్పుకుంటా. కానీ ముందుగానే ఏదో సీన్ ఉంది కదా అనేసి ఆ పిక్చర్ని మీమ్స్ అండ్ ట్రోల్స్ స్టార్ట్ చేసిర్రు. ఈ ఏజ్ లో ముసలోడికి దసరా పండుగ అనేసి ఒక కామెంట్ ఏదో ఉంది. అది నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ట్విట్టర్ ఎక్స్ లో ఆ పోస్ట్ అయితే చూశాను. సో ఆ మీమ్స్ ట్రోల్స్ బంద్ చేయండి. సినిమా జూన్ 5th కి అయితే రిలీజ్ అవుతుంది. ఇంకో 20 రోజులు కూడా లేదు. సో అప్పుడు ఆ లీప్ లాక్ సీన్ ఆ సిచ్యువేషన్ కి ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు సినిమా చూస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకు మీలో ఉన్న అగ్నిని ఆపుకోండి భయ్య. ఈ సినిమా పైన అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు ఎవరికి. ఇప్పుడు ట్రైలర్ చూశాక ఎక్స్పెక్టేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది భయ్య. నాకైతే నచ్చింది ట్రైలర్, నేనైతే ఎగిరిగా వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ సినిమాలో మెయిన్ లీడ్ చాలా మంది అయితే ఉన్నారు. కమల్ హాసన్, శంభు, త్రిష అండ్ జోజు జార్జ్, నాజర్, ఇంకా చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. అండ్ చెప్పాను కదా, ఆ ట్రోల్ చేస్తారని ఆ లిప్ లాక్ సీన్ అది మీకు నచ్చిందా లేదా అండ్ మీరు ఎలా తీసుకుంటారు అనేది అది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఆ క్యారెక్టర్ చేసింది, సో క్యారెక్టర్ మాత్రమే చేసింది కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నా. అది క్యారెక్టర్ చేసింది భయ్య, బయట చేయలే, బయట వేరే వాళ్ళతో చేయలే. అది క్యారెక్టర్ సినిమాలో ఉంది, అది ఒకటి గుర్తు పెట్టుకోండి. సో నేను అలానే చూస్తున్నా, నేనైతే లైట్ తీసుకున్నా. హీరోతో లిప్ లాక్ తీసుకున్న హీరోయిన్కి తెలియదా? మరి డైరెక్టర్కి తెలియదా? హీరోకి తెలియదా అది ఎంతవరకు కరెక్ట్ అన్నది? సో వాళ్ళందరికీ తెలుసు, అది తెలిసే చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదని వాళ్ళకి తెలిసి లిప్ లాక్ సీన్ ని అలా చేయడం జరిగింది. సో ఇది ఇక్కడతో ఆపేద్దాం. ఈ థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అండ్ ఈ సినిమా పైన మీ ఒపీనియన్, మీ ఎక్స్ప్రెషన్ ఏంటో డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.